బ్రేకింగ్ న్యూస్ తొలగించిన దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరించాలని బాపట్ల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సెల్ టవర్ ఎక్కారు దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య. దివ్యాంగులకు రద్దు చేసిన పెన్షన్ మళ్లీ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా దివ్యాంగులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. గతంలో కూడా దివ్యాంగుల సమస్యలపై 2 సార్లు సెల్ టవర్ ఎక్కారు రామయ్య. వీరి నిరసనకు సిఐటియు జిల్లా కార్యదర్శి శరత్, వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఆర్డీఓ గ్లోరియా, ఎంఆర్ఓ, కమిషనర్ దివ్యాంగుల నాయకులతో చర్చిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగులు వికలాంగుల పింఛను కూడా తొలగించడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగుల పింఛను తొలగించే పింఛన్లను వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖు కల్లా వికలాంగుల పింఛను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3,829 పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీకు వచ్చే నెల నుంచి వికలాంగులను కూడా ఈ రూపంగా నిరసన తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా గవర్నర్, జిల్లా కలెక్టర్ గారు మా వికలాంగుల సమస్యని వికలాంగుల పింఛను తొలగించిన విషయం మీద తప్పకుండా చర్య తీసుకొని మా వికలాంగులందరూ కూడా వికలాంగుల పింఛను మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, గవర్నర్, జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఈ చేస్తున్న నిరసన కార్యక్రమానికి తప్పకుండా కూడా అది ఏదైతే మీరు గైడ్ లైన్స్ ప్రభుత్వానికి ఇప్పుడు సచివాలయానికి ఇచ్చారో తొలగించిన దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరించాలని బాపట్ల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కారు దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. దివ్యాంగుల పోరాటానికి సంబంధించి ఒక దివ్యాంగుని రోడ్డుపై కింద పడుకోబెట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు రద్దు చేసిన పెన్షన్ మళ్ళీ ఇప్పించాలి అని డిమాండ్ చేశారు. మహిళా దివ్యాంగులు కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. గతంలో కూడా దివ్యాంగుల సమస్యలపైన 2 సార్లు సెల్ టవర్ ఎక్కారు రామయ్య. వీరి నిరసనకు సిఐటియు జిల్లా కార్యదర్శి శరత్, వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. సో దీంతో వాళ్ళని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు పోలీసులు. ఆర్డీఓ గ్లోరియా, ఎంఆర్ఓ, కమిషనర్ దివ్యాంగ నాయకులతో చర్చిస్తున్నారు. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అక్కడ రోడ్డుపై అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఒక దివ్యాంగుడిని అక్కడ రోడ్డుపై పడుకోబెట్టి నిరసన తెలుపుతున్నారు. సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు దివ్యాంగులు. సో దివ్యాంగుల తరపున అక్కడ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య తన నిరసన వ్యక్తం చేశారు. సో దీంతో ఆ పోలీస్ స్టేషన్కి అయితే అక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఎంఆర్ఓ, తర్వాత కమిషనర్, ఇంకా ఆర్డీఓ వాళ్ళ మధ్యలో చర్చలు చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, అసలు దివ్యాంగుల పెన్షన్ ఎందుకు తొలగించారు? సాయి శంకర్ ఎందుకు తొలగించారు దివ్యాంగుల పెన్షన్? అసలు అక్కడ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ల తొలగింపు అనేది అఫీషియల్ గా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అర్హత ఉండి ఆ పెన్షన్ కోల్పోయి రద్దు అనేటటువంటి మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా గవర్నమెంట్ కి అప్లై చేసుకోవచ్చు అనే విధంగా కూడా వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి అప్లై చేసుకొని వాళ్ళ వికలాంగతని కంపల్సరీగా ఇస్తామండి. అయితే ఈ అంశం ప్రస్తుతం బాపట్ల జిల్లా, బాపట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ఉన్నారు. పెన్షన్ కోల్పోయిన వాళ్ళంతా కూడా బాపట్ల రాజు కూడా వికలాంగులకు ఎవరికైతే పెన్షన్లు తొలగించారో వాళ్ళందరూ కూడా పునరుద్ధరించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా కూడా వికలాంగులందరూ కూడా ఒక్కసారిగా రావడంతో కూడా ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగిందనే విధంగా చెప్పొచ్చు. పోలీసులు చెప్పినా కూడా వాళ్ళు అక్కడి నుంచి మేము వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కంపల్సరిగా మాకు
పెన్షన్ అనేది పునరుద్ధరణ జరగాలి. ఎన్నో ఏళ్లుగా కూడా వికలాంగులుగా ఉన్నటువంటి తమకి వికలాంగత లేదు అంటూ ఈ పెన్షన్లు తొలగించడం పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా బాపట్ల ఆర్డీఓ గ్లోరియా కూడా కొద్దిసేపటి క్రితం ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం పైన హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరిగా ఎవరైతే వికలాంగత ఉండి పెన్షన్ రద్దు జరిగిందో వాళ్ళకి కంపల్సరిగా తిరిగి పెన్షన్ వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామనే విధంగా కూడా ఆయన హామీ ఇవ్వడంతో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్యతో కూడా వాళ్ళైతే సంప్రదింపులు జరగడం జరిగింది. సెల్ టవర్ ని ఆయన కిందకి దించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా మాత్రం ప్రస్తుతం అయితే చల్లా రామయ్య ఆందోళన అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మరి ఆర్డీఓ చెప్తున్నటువంటి విధంగా వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తారా లేకపోతే ఆందోళన కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. జిల్లా వ్యాప్తంగా కూడా 3,820 మంది దివ్యాంగులకు పెన్షన్ తొలగించినట్లు కూడా అధ్యక్షులు అయితే చెప్తున్నారు. ఇది పల్నాడు జిల్లాలో కూడా ప్రస్తుతం దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతుంది. గుంటూరులో కూడా కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అనేక ప్రాంతాల్లో కూడా దివ్యాంగులు అయితే ప్రస్తుతం ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. అకారణంగా దివ్యాంగుల పెన్షన్ని తొలగించినటువంటి పెన్షన్ని మళ్ళీ వెంటనే పునరుద్ధరణ చేయాలి అంటూ దివ్యాంగులు ఆందోళన బాటపట్టారు. బాపట్లలో దివ్యాంగులు చాలామంది రోడ్డుపైకి చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళ తరపున దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య సెల్ టవర్కి ఆందోళన చేశారు. సో దీంతో అధికార యంత్రాంగం అయితే వాళ్ళతో సంప్రదింపులు జరుపుతోంది, వాళ్ళతో మాట్లాడుతుంది. సో నిజంగా ఒకసారి మళ్ళీ పరిశీలిస్తాం, నిజమైన అర్హులకు ఖచ్చితంగా మళ్ళీ పెన్షన్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటామన్నటువంటి చర్చలు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మా వికలాంగులందరూ కూడా వికలాంగ పింఛన్ను మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు